హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. సో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆడిషన్ అంతా అయిపోయింది. సో 3 గ్రీన్ సిగ్నల్స్ వచ్చిన వాళ్ళని సపరేట్ చేసిర్రు. అండ్ తర్వాత 2 గ్రీన్ సిగ్నల్స్ లేకపోతే ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన వాళ్ళని హోల్డ్‌లో పెట్టిన సంగతి మనకు తెలుసు. సో దానికి సంబంధించి నిన్నటి ఎపిసోడ్‌లో టాస్క్‌లు ఇవ్వడం జరిగింది. అన్ని అంటే ఆల్మోస్ట్ అన్ని డే టాస్క్‌లు ఇవ్వడం జరిగింది. ఇందులో జడ్జెస్ పార్టిసిపేట్ చేసిర్రు. ఎవరైతే హోస్ట్ శ్రీముఖి, నవదీప్ అండ్ బిందు మాధవి అండ్ అలాగే అభిజిత్ వీళ్ళందరూ కూడా వచ్చిన కంటెస్టెంట్స్‌కి టాస్క్‌లు ఇచ్చి ఎవరు బెస్ట్ చేయగలుగుతున్నారు, లేకపోతే ఎవరు డేర్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ ఫైనలిస్ట్‌కి వెళ్ళడానికి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది మనం నిన్న మొత్తము ఎపిసోడ్‌లో చూసాము. అయితే దీనికి సంబంధించి ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. సో ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే అంటే మొత్తం ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఫైనల్‌కి ఎవరెవరు వెళ్తున్నారు అనే వాళ్ళని పక్కకి సెపరేట్‌గా కూర్చోబెట్టిర్రు. అండ్ 1 గ్రీన్ సిగ్నల్ లేకపోతే 2 గ్రీన్ సిగ్నల్స్ వచ్చిన వాళ్ళని ఒక పక్కకు కూర్చోబెట్టి వాళ్ళకి టాస్క్‌లు ఇవ్వడం జరిగింది కదా! సో ఫస్ట్ అంటే మొత్తం ఇంట్రోలో మొత్తం తను ఎక్స్‌ప్లెయిన్ చేసింది టాస్క్‌లు ఎలా ఉంటాయి ఏంటి అనేది శ్రీముఖి. అండ్ దాని తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకా అంటే ఇక్కడ నుంచి కొంచెం ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. సో ఫస్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ అండ్ సాయి కృష్ణ వీళ్ళు అంటే వీళ్ళిద్దరిని పిలిచారు. వీళ్ళిద్దరినంటే ఫస్ట్ మాస్క్ మ్యాన్‌కి ఆపర్చునిటీ ఇచ్చిర్రు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావో చేసుకోండి అని చెప్పి. ఆయన ఒక ఇద్దరు పేర్లని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ జడ్జెస్ దాన్ని అంటే వీళ్ళు కాకుండా మేమే ఇస్తాము అన్నట్టుగా అంటే ఫస్ట్ ఒకళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ లేకపోతే వాళ్ళు ఏం ఆలోచించి అవతల వాళ్ళు చూస్ చేసుకుంటారనేది అది వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరి మాస్క్ మనకి ఛాన్స్ వచ్చింది కాబట్టి అది తన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మధ్యలో ఏంటంటే జడ్జెస్ మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, లేకపోతే ఇలా లేదు లేదు ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, లేకపోతే ఈవెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి ఏవో కొన్ని రీజన్స్ మాట్లాడి ఫైనల్‌గా సాయి కృష్ణని సెలెక్ట్ చేసి పంపించారు. నాకు అంటే ఎందుకు అనిపించింది సాయి కృష్ణని ఎందుకు సెలెక్ట్ చేసి మాస్క్ మ్యాన్‌కి పోటీగా పంపించారు అని అనిపించిందంటే తను చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. అంటే మనం వెళ్ళి మాట్లాడిస్తేనే మాట్లాడతాడు తప్ప తనంతట తను మాట్లాడడం గాని, లేకపోతే తనంతట తను ఇంటరాక్ట్ అవ్వడం గాని చెయ్యడు. సో అంటే ఈయనేమో మాస్క్ మ్యాన్ ఏమో చాలా ఎక్స్‌ట్రీమ్ ఉన్నాడు. ఏదన్నా గూడా ఇట్లా ఫేస్ మీద చెప్పేస్తున్నాడు గాబట్టి, అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంటది? లేకపోతే వీళ్ళకేమన్నా గొడవ అవుతే వీళ్ళెలా హ్యాండిల్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సాయి కృష్ణని పిలిచిర్రేమో అని నాకనిపిచ్చింది. బట్ అక్కడ ఏం జరగలేదు యాక్చువల్లీ. మేబీ జరిగుండొచ్చు. అది కట్ జేసి గూడా ఉండొచ్చు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి హాఫ్ బియర్డ్ నుంచి హెయిర్ మొత్తం గూడా షేవ్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరు పోటాపోటీగా ఇద్దరం చేస్తామని చెప్పారు. మాస్క్ మ్యాన్ చేస్తామని చెప్పిండు. అలాగే సాయి కృష్ణ కూడా చేస్తామని చెప్పిండు. బట్ ఫైనల్‌గా అయితే దీన్ని మాస్క్ మ్యాన్ టాస్క్ కంప్లీట్ చేసిండు. అంటే ఫస్ట్ ఎపిసోడ్‌లో ఈయనను చూసినప్పుడు ఒక రకమైన ఏంటి మనిషి ఇలా ఉన్నాడు అని అనిపించింది. అంటే చాలా డిస్‌రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడిండు వాళ్ళ వైఫ్‌ని. లేకపోతే ఇంకా చాలా చాలా పాయింట్స్ మాట్లాడిండు. బట్ ఫస్ట్ ఎపిసోడ్‌లో చూసినప్పుడు ఆయన మీద ఒపీనియన్ వేరే ఉండే. బట్ ఇది అయిపోయాక ఈ టాస్క్ అయిపోయాక అసలు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు తెలుసా? ఏమంటే నా హాఫ్ అంటే సగభాగం నా వైఫ్ అని చెప్పి దీనికి ముందు అడిగింది శ్రీముఖి. ఏమని? "ఎందుకండి ఇవన్నీ మనకి మీ వైఫ్ అంటే మీరేం సమాధానం చెప్తారు" అనంటే, "నేను నాలో సగభాగం మా వైఫ్ అని చెప్పాను గదా! ఈ సగభాగం మా వైఫ్ కోసం ఇది నేను చేశాను. అంతిష్టం తనంటే నాకు" అని చెప్పి చెప్పారు. లైక్ అంటే చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఆయన. ఒక లవ్‌కి లేకపోతే వాళ్ళ వైఫ్‌కి సంబంధించి చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో ఫస్ట్ చూసిన ఎపిసోడ్‌లో ఒక ఒపీనియన్ ఉండే. ఇప్పుడు ఒక ఒపీనియన్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మధ్యలో కామెడీలు, జోకులు చాలా అయినాయి. అండ్ దాని తర్వాత అంటే నేను ఓన్లీ టాస్క్‌లు ఏం జరిగాయి అనేది మాత్రమే మాట్లాడుతున్నాను. తర్వాత శ్రీముఖి శ్రీజాను అండ్ ఊర్మిళని ఇద్దరిని పిలిచింది. ఇద్దరిని పిలిచి ఇది ఒక చాలా టఫ్ టాస్క్. మీరు చేస్తారో లేదో మీరు ఆలోచించుకోండి అని చెప్పింది. సో టాటూ వేసుకోవాలి. అది కూడా ఫస్ట్ తను చెప్పడం ఫోర్ హెడ్ మీద అని చెప్పింది. లూజర్ అని టాటూ వేసుకోవాలి అని చెప్పి తను చెప్పడం జరిగింది. శ్రీజ అసలు ఆ అమ్మాయి ఏం డేర్ చేసింది. నిజంగా అంటే ఇక్కడ అంటే అది జరుగుతదా లేదా అనేది పక్కన పెడితే బేసిక్‌గా ఆ టైంలో మైండ్ అంతా పని చేయదేమో అని నాకనిపించింది. ఇక్కడ టాటూ వేసుకోవాలి అంటే మేబీ ఏమో వేసుకోవాలేమో చెప్పలేము. ఎందుకంటే కాంపిటీషన్ స్ట్రాంగ్ ఉంది. అంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు.
లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని టెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఏం చేయడానికైనా రెడీ ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో, ఇక్కడ టాటూ వేసుకోవాలి అనంటే తను ఊర్మిళ చెప్పేసింది. బికాజ్ తను మోడలు లేకపోతే తను ఇది కాకపోతే తనకి ఇంకో కెరియర్ ఆపర్చునిటీ ఉందనా? లేకపోతే తనేం ఆలోచించిందో మనకు తెలీదు గానీ, బట్ తను చెప్పేసింది. ఐయామ్ నాట్ ఎ లూజర్. నేనైతే ఈ టాటూ వేసుకొని నేను దీనికి అగ్రీ చేయనని చెప్పి తను చెప్పేసింది. బట్ శ్రీజ చాలా డేర్ చేసింది. నేనేసుకుంటాను. ఇక్కడ లూజర్ అని వేసుకోవాలి అనంటే, ఆ! వేసుకుంటాను అని చెప్పి చెప్పింది. అంటే ఆ మూమెంట్‌లో ఇది జరుగుతది, లేకపోతే ఇది జరగదు అని తను ఆలోచించిందో లేదో నాకు తెలీదు గానీ, ఆ టైంలో బ్రెయిన్ అంత పని చేయదేమో. మేబీ బ్రెయిన్ అంత పని చేయదు. లేకపోతే వాటెవర్ ఏమైనా అవ్వని నేనేసుకుంటాను. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోయేది. అది మనం లైఫ్ లాంగ్ దాన్ని క్యారీ చేయాలి గాబట్టి, తన గట్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ దాని తర్వాత తను ఊర్మిళ డ్రాప్ అయిపోయాక దెన్ మళ్ళా శ్రీముఖి వెళ్ళి మాట్లాడి ఒక టాటూ వేసుకోవాలి. టాటూ అని పర్సనల్‌గా తీసి తనకు చూపించింది. ఐ లవ్ బిగ్ బాస్ అని టాటూ వేసుకోవాలని చెప్పింది. కాకపోతే అది ఫోర్ హెడ్ మీద కాదు, ఇక్కడ చెయ్యి మీద ఏపిచ్చింది. బట్ తనే ఊర్మిళ డ్రాప్ అయిపోయాక కూడా తను నేనొక్కదాన్నే ఉన్నాను కదా! లేకపోతే ఇంకా తను వేరే పాయింట్స్ మాట్లాడి శ్రీముఖిని కన్విన్స్ చేసి ఉండొచ్చు. బట్ తను ఇక్కడైనా సరే ఏపిచ్చుకుంటాననింది, ఇక్కడైనా సరే ఏపిచ్చుకుంటాను అని అంది. సో, అది బాగా నచ్చింది. లైక్ అంటే ఆ స్పిరిట్ ఉండాలి. గేమ్ అంటే గేమ్ అంతే. ఆ స్పిరిట్ కనిపించింది నాకు ఆమెలో. సో, నెక్స్ట్ వచ్చేసి అండ్ అబ్బు అండ్ పవన్ కళ్యాణ్ 'సోల్జర్'. సో, వీళ్ళిద్దరికీ నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. అభిజిత్ గారు ఈ టాస్క్ వాళ్ళకిచ్చారు. వెయిట్ లాస్ టాస్క్ అనమాట. కొంచెం ఫుడ్ పెట్టి ఇద్దరి ముందు. సో, వితిన్ 10 మినిట్స్‌లో ఫుడ్ తిని 1 కేజ్ పెరగాలి. అంటే అది అంత ఈజీ కాదు. అండ్ అబ్బు కూడా ఓకే. గట్టి కాంపిటీషనే ఇచ్చాడు. ఎందుకంటే తను బాడీ బిల్డర్. అంటే వాళ్ళకెలా అంటే బాడీ బిల్డ్ చేసే టైంలో ఇన్ని క్యాలరీస్ ఆఫ్ ఫుడ్డే తీసుకోవాలి, లేకపోతే ఇటువంటి ఫుడ్డే తీసుకోవాలి అని వాళ్ళ బాడీకి అలవాటు పడిపోయి ఉంటది. ఆళ్ళు అంటే ఒకటేసారి కూర్చొని బర్గర్‌లు, బిర్యానీలు ఒకేసారి తినేయాలి, కుమ్మేయాలి అనంటే అది కొంచెం కష్టమైన పనే. బట్ చాలా గట్టిగానే ట్రై చేశాడు. అండ్ తన బెస్ట్ తనిచ్చాడు. సో, ఈ ఛాలెంజ్‌లో మనకి పవన్ కళ్యాణ్ 'సోల్జర్' విన్ అయ్యారు. 1 కేజ్ వెయిట్ పెరిగారు. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే అంత ఈజీ కాదు. అంటే తను తినే దాంట్లో కూడా ఏదైనా లాజిక్ మెయింటైన్ చేస్తున్నాడేమో అని అనిపించింది నాకు. అంటే కొంచెం తింటున్నాడు, ఒక సిప్ వాటర్ తాగుతున్నాడు, కొంచెం తింటున్నాడు, ఒక సిప్ వాటర్ తాగుతున్నాడు. అండ్ ఇటు మీరు గమనిస్తే అబ్బులో ఫస్ట్ వాటర్ మొత్తం కంప్లీట్ చేసేసిండు. తర్వాత కష్టంగా ఫుడ్ తింటున్నాడు. అంటే వాటర్ అనేది ఎందుకు తొందరగా అంటే గొంతు పట్టేస్తది తొందరగా పంపించేయడానికి. బట్ అది ఆ లాజిక్ తను మిస్ అయ్యాడేమో అని నాకనిపించింది. సో, ద లాస్ట్ పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడు. సో, తను ఫైనలిస్ట్‌కి వెళ్ళిపోయాడు. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రియా శెట్టి అండ్ దలియా వీళ్ళకొచ్చేసి చాలా సింపుల్ టాస్క్ ఇచ్చారు. బెలూన్ టాస్క్ బిందు మాధవి ఇచ్చింది. బట్ ఫస్ట్ వచ్చేసి మనకి ప్రియా శెట్టి గెలిచింది. బట్ ఒక 3 గేమ్స్ సేమ్ గేమ్ 3 టైమ్స్ కండక్ట్ చేస్తాము. ఫైనల్‌గా ఎవరు విన్ అయితే వాళ్ళకి ఆ సీట్ అని చెప్పడం జరిగింది. సో, ఫైనల్‌గా ప్రియా శెట్టి విన్ అయింది. బట్ ఇక్కడ ఈ గేమ్‌లో వినిపిస్తుంది ఏంటి అనంటే నేను ఆ వీడియో కింద కమెంట్స్ కానీ, లేకపోతే దీనికి సంబంధించి షార్ట్స్ కొన్ని చూసాను నేను యూట్యూబ్‌లో. సో, ఇది అసలు అన్‌ఫెయిర్ గేమ్. ఎందుకంటే సింగిల్ హ్యాండ్‌తో ఆడాలి అని చెప్పినప్పుడు అంటే తనేం వాంటెడ్‌లీ చేయలేదు. ఆడుతూ ల్ రైట్ చెయ్యి అడ్డు పెట్టేసి అంటే తన చెయ్యిని లాగేసి దలియా చెయ్యిని లాగేసి లెఫ్ట్ చెయ్యితో ఆపేసి రైట్ హ్యాండ్‌తో బెలూన్ పగలగొట్టింది తను. అంటే తను ఏదో వాంటెడ్‌లీ చేసిందని కాదు ఒపీనియను. అట్లా గేమ్‌లో ఆడే ఆ ఇదిలో తనకు వచ్చేసింది. అది అట్‌లీస్ట్ జడ్జెస్ అయినా చూసుకొని ఉండాల్సింది అనేది నా ఒపీనియన్. సో, ఫైనల్‌గా అయితే ప్రియా శెట్టి తను విన్ అయింది. సో, తను కూడా ఫైనలిస్ట్‌కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ టాస్క్ వచ్చేసి షాకిబ్ అండ్ కల్కికి ఇచ్చిన టాస్క్ అసలు దీని మీద అయితే పెద్ద వారే జరుగుతుంది. ఎందుకంటే అసలు ఇది అన్‌ఫెయిర్. ఇది కరెక్ట్‌గా జడ్జెస్ కరెక్ట్‌గా లేరు. అండ్ ఎవరైతే ఈ గేమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారో శ్రీముఖి తను కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు షాకిబ్‌కి అని చెప్పి దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది సోషల్ మీడియాలో. అసలు ఇది అన్‌ఫెయిర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, అసలు ఈ టాస్క్ ఏంటి అనేది చూస్తే గనక ఇద్దరిని కాంపిటీటర్స్‌గా ఇద్దరిని నించోబెట్టేసి
ఒకళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోండి. ఒకళ్ళకి నేను ఈ టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత ఇంకొకళ్ళకి సేమ్ టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి షాకీబ్ వెళ్ళిపోయాడు. కల్కి అక్కడుంది. తనకి ఏం చెప్పారు అనంటే ఆహ్, మీరెవరికైనా ఒక పర్సన్‌కి కాల్ చేసి ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి అమౌంట్ అడగాలి. మీరెంత ఎక్కువ అమౌంట్ అడిగితే మీరు ఈ హౌస్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటది. అంటే ఎంత ఎక్కువ అంటే ఒకటేసారి ఫోన్‌పే త్రూనో, గూగుల్ పే త్రూనో 1,00,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ అవ్వదు. అది బేసిక్ పాయింట్ అది అందరికీ తెలుసు. సో, అంటే తను మంచి పాయింట్ పట్టింది. తనకి చెప్పగానే ఎవరి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి, ఎంత ట్రాన్స్‌ఫర్ అంటే ఎంత ఎక్కువ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు అనేది కొంచెం కొంచెం పెట్టుకొని ఆడింది అని అనిపించింది నాకు. సో, తనేమంది ఎవరికో వాళ్ళ ఫ్రెండ్‌కి మామ అనేవారు అన్నది. సో, ఫోన్ చేసి అర్జెంట్‌గా నాకు ఒక 90,000 కొట్టు అనంటే ఫస్ట్ అవతల పర్సన్ లేవు అది ఇది అరేంజ్ చేస్తాను అది ఇది అని చెప్పారు. ఎట్ లాస్ట్ అయితే పంపించారు. బట్ ఇక్కడ షాకిబ్ విషయంలో ఏం జరిగిందంటే తనకి అంటే కల్కికి అమౌంట్ రిసీవ్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఆ గ్యాప్‌లో షాకిబ్‌ని పిలిచి టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేషిర్రు. అంటే ఫస్ట్ తను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్‌గా చెప్పలేదు. ఎంత ఎక్కువ అమౌంట్ నీ అకౌంట్‌కి నువ్వు ట్రాన్స్‌ఫర్ చేపించుకుంటే నువ్వు ఈ షోలో ఉండొచ్చు అన్న పాయింట్ షాకిబ్‌కి క్లియర్‌గా చెప్పలేదు. ఆ పాయింట్ తనకి క్లియర్‌గా చెప్పలేదు. సో, మేబీ ఆ అబ్బాయి షాకిబ్ కొంచెం అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. అంటే తన మోటో ఏంటి? అకౌంట్‌లో డబ్బులు పడాలి అంతే. అదొకటే తనకి ఉండింది కాబట్టి, సో, ర్యాండమ్‌గా ఎవరికో కాల్ చేషిర్రు. కాల్ చేసి అర్జెంట్‌గా నాకొక 10,000 ఎయమని చెప్పారు. వితిన్ 2 మినిట్స్‌లో 10,000 వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ షాకిబ్‌కి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. కల్కి ఎంత అడిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు అంటే తను ఒక 30,000 అడిగిందేమో అని నేను అనుకుంటున్నా అని చెప్పి షాకీబ్ అన్నాడు. సో, షాకీబ్ అంటే సో, తను అంటే అప్పటికి తను క్లియర్‌గా చెప్పింది. మీరెంత ఎక్కువ పాసిబుల్ అయితే అంత ఎక్కువ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడానికి చూడండి. ఇంకొకళ్ళకి ఎవరికైనా కాల్ చేయండి అని చెప్పి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. బిఫోర్ ఒకళ్ళకి కాల్ చేశారు. అంటే వేరే ర్యాండమ్‌గా ఎవరో మచ్చి అని చెప్పి మాట్లాడిండ్రు. ఎవరికో కాల్ చేశారు. అండ్ దాని తర్వాత ఎవరికి కాల్ చేశారు అంటే వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసినా అని చెప్పిండు. అంటే నాకు ఇంత అమౌంట్ కావాలి అని తనేం చెప్పలేదు. ఇంత అమౌంట్ అని చెప్పకుండా నీకు ఎంత పాసిబుల్ ఉంటే అంత అమౌంట్ ఎంతుంటే అంత పంపించేసేయి అని చెప్పారు. అవతల పర్సన్ 50,000 పంపించారు. సో, టోటల్‌గా ఈయన అమౌంట్ చూసుకుంటే 60,000 కల్కి అమౌంట్ చూసుకుంటే 90,000 కాబట్టి హైయెస్ట్ అమౌంట్ కల్కిది ఉంది కాబట్టి కల్కి ఫైనల్ లిస్ట్‌కెళ్ళిపోయింది. అండ్ దీని తర్వాత జరిగింది ఏంటి అనంటే ఆహ్, అక్కడ కొంచెం గేమ్ గురించి డిస్కషన్ జరిగింది. సో, ఇది ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా అంటే శ్రీజ దమ్ము అనే ఆవిడ వెంటనే చెయ్యెత్తారు. సో, దీని గురించి హ్మ్. నవదీప్ అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. లేకపోతే నవదీప్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి నవదీప్ ఏం మాట్లాడారు అనేది ఒక క్లారిటీ ఉండుంటది. అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. బట్ అంటే, అంటే ఒపీనియన్ అడగడం ఎందుకు? లేకపోతే అన్‌ఫెయిర్ అనిపించిందని అడగడం ఎందుకు? వెంటనే శ్రీముఖి ఓకే నీకు అన్‌ఫెయిర్ అనిపిస్తే నువ్వు అక్కడే కూర్చో అని చెప్పి. అంటే అట్‌లీస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. లేకపోతే శ్రీజ దమ్ము స్టేజ్ మీదకొచ్చి తన ఒపీనియన్ చెప్పబోతుంటే కూడా తనని ప్రాపర్‌గా మాట్లాడనివ్వలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా వాళ్ళకివ్వలేదు. అంటే వీళ్ళకి జడ్జెస్ ఏమైనా మాట్లాడొచ్చు. వాళ్ళేం మాట్లాడినా కరెక్ట్ అని అనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నేను అనట్లేదు. మీరు దీనికి సంబంధించిన వీడియోలు ఎక్కడ చూసినా కూడా దాని కింద కమెంట్స్ ఇవే ఉన్నాయి. సో, అంటే అసలు ఈ ఎపిసోడ్ చూసాక నవదీప్ రియాక్ట్ అయిన విధానం కరెక్టా? లేకపోతే శ్రీజ కరెక్ట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేసిందా? లాజికల్‌గా మాట్లాడిందా? అనేది మీకేం అనిపించిందనేది జస్ట్ కింద కమెంట్ చేయండి. దాన్ని మేము కూడా చదువుతాం. సో, రేపొచ్చేసి అగ్ని పరీక్ష ఫైనల్ ఎపిసోడ్. సో, ఫైనల్ ఎపిసోడ్‌లో మనం మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.